ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వరపా అపశ్రితః శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఆదిత్యప్రముఖాః ఖేటాః తథా మేషా జరాశయః లోకానాముపకర్తారః పాంతు మామః సర్వదా. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీర్వచనములు. ఇవి 13/4/2019 తేదీ శనివారం. ఈ రోజుని విశేషం శ్రీరామనవమి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు అష్టమి ఉదయం 8:42 దాకా ఉంది. తర్వాత నవమి ప్రారంభం. ఈ రోజుని శ్రీరామనవమి కళ్యాణాలు చేయడం సర్వదా శ్రేయదాయకం. ఈ రోజునే ఆచరించాలి. మరియు ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 6:23 దాకా ఉంది. తర్వాత పుష్యమి నక్షత్రం తెల్లవారుజాము 4:52 దాకా ఉంది. ఈ రోజున యోగం సుకర్మ యోగం ఉదయం 8:33 దాకా ఉంది. ఈ రోజుని పునః యోగం మళ్ళీ యోగం తెల్లవారుజామున 5:36 దాకా ధృతి యోగం ఉంది. ఈరోజు కరణం భవకరణం ఉదయం 8:42 దాకా. తర్వాత బాలవకరణం రాత్రి 7:35 దాకా ఉంది. అలాగే ఈ రోజుని వర్జ్యం పగలు 1:52 నుంచి 3:22 దాకా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 5:50 నుంచి 7:29 దాకా ఉంది. ఈరోజు అమృత గడియలు రాత్రి 10:52 నుంచి 12:22 దాకా ఉన్నాయి. ఈ రోజున రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 దాకా. ఈ రోజున గుళికకాలం ఉదయం 6 గంటల నుంచి 7:30 దాకా. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంది. ఎప్పటిలాగే రాహుకాలం గుళికకాలం యమగండం అనేవి తమిళనాడు ప్రాంతవాసులు, హైదరాబాద్లో కొంత ప్రాంతవాసులు కూడా వాడతారు. మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఈ రోజుని విశేషంగా చెప్పుకోవాల్సింది శ్రీరామనవమి. మన తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా కూడా శ్రీరామనవమి వేడుకలు ప్రధానంగా స్మార్త పద్ధతిలో చేసేటటువంటి, స్మార్తులు చేసేటటువంటి, గ్రామాల్లో చేసేటటువంటి, పురోహితులు ఆచరించేటటువంటి, ప్రజలు ఆచరించేటటువంటి శ్రీరామనవమి ఈ రోజునే జరుపుకోవాలి. కేవలం భద్రాచలంలో రేపు చేస్తున్నారు కదా అని కొంతమంది వ్యవహారం. అయితే భద్రాచలంలో శ్రీరామనవమి మాత్రమే కళ్యాణం చేయరు. ఉగాది నాడు ప్రారంభించి 9 రోజులు కూడా నవరాత్రి దీక్ష ప్రారంభం చేసి ఆ 9వ రోజుని అక్కడ చేయడం ఆనవాయిగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఉత్సవాల్లో భాగంగా వాళ్ళు చేస్తారు కళ్యాణం. కేవలం ఈరోజు ఒక్కడే కాదు, 365 రోజులు కళ్యాణం జరుగుతూనే ఉంటుంది అక్కడ. కాబట్టి గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కళ్యాణం ఆచరించవలసినటువంటి రోజు ఈ రోజు మాత్రమే. అయితే ఈ రోజున కళ్యాణం చేసుకుని ఆ సీతారాముల యొక్క అనుగ్రహం వల్ల మన రాష్ట్రాలన్నీ కూడా రామరాజ్యంలాగా చక్కటి పాడి పంటలతో, పశుపక్షాదులు సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా, ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండేటట్లుగా ఈ రోజునే కళ్యాణం ఆచరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోజుని ద్వాదశ రాశుల వారికి కూడా రాశి ఫలితాలు చెప్పబడుతున్నాయి. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈ రోజుని మిశ్రమమైనటువంటి ఫలితాలు చెబుతూ ఈ రోజున మేషరాశి వాళ్ళు టీవీ, మీడియా, సినిమా రంగాల వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ, వ్యవసాయ రంగం వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. భూములకు సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు, భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు. విదేశీ వ్యవహారాలు చక్కబెట్టుకునే వాళ్ళు, వీసాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రోజున పనులు ఆపు చేసుకోవడం మంచిది. లేకపోతే నత్తనడకగా పనులు అవుతూ ఉంటాయి. ఈ రోజుని అనేక ఆటంకాలతో పనులు జరుగుతాయి. కావున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోజుని ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాదులకి, హోటల్ రంగం వ్యాపారాదులకి చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే పౌల్ట్రీ రంగం వాళ్ళకి, పరిశ్రమలు అంటే ఈ యొక్క రైస్ మిల్లులు, ఇట్లాంటి మిల్లుల మీద వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. మరియు సినీ రంగం వారు, వైద్య రంగం వారు, విద్యారంగం వారు వీళ్ళందరికీ చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కావున ఈ రోజుని వ్యాపారాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వ్యాపారాలకు సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ కోసం అని చెప్పేసి మీకు అందుబాటులో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి తమలపాకుల యొక్క మాల వేయడం, సింధూరార్చన చేయించడం మంచి పరిహారక్రియగా చెప్పబడుతుంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి వేళ చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యని అలాగే ప్రేమికుల మధ్యని చక్కటి అనుబంధాలు, అలాగే వాళ్ళ యొక్క వ్యవహారాల్లో జయం కూడా కనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామితోటి ఈ రోజుని చక్కగా మీకు అందుబాటులో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేయించుకున్నా, పూజ చేయించుకున్నా మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రోజుని మీరు కొన్ని రకాల ఇబ్బందులు, అంటే ఉదాహరణకు ముఖ్యంగా స్నేహితుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. యొక్క వృషభ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి అవసరం వచ్చింది, కొంత ధనం కావాలని చెప్పేసానో, లేదా వస్తువు కావాలనో, లేదా మీకు వాహనం కావాలనో పట్టుకెళ్ళడం, అది సక్రమంగా తిరిగి రాకపోవడం, అనేక రకాల ఇబ్బందులు కూడా కలుగుతాయి. నష్టద్రవ్యం కూడా ఈవేళ మీకు ఉంటుంది. ద్రవ్యం కొంచెం నష్టపోవడం జరుగుతుంది, కావున కొంచెం జాగ్రత్త అవసరం ఈరోజు. అంతేకాకుండా ఈ రోజుని విదేశీ రంగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ, విదేశ వ్యవహారాలు, అలాగే వీసాకు సంబంధించిన ప్రయత్నాలు చక్కగా మీకు ఫలిస్తాయి. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ సామాన్యమైన ఫలితాలు వీళ్ళు గోచరిస్తూ ఉన్నాయి. కావున జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు మీకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరడం కోసం మీకు అందుబాటులో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమతో పూజ చేయించడం, కుంకుమార్చన చేయిస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అమ్మవారికి ఎర్రని పుష్పాలతో మాల వేయించడం, లేదా ఎర్రని వస్త్రం సమర్పించడం మీకు చాలా విశేషమైన ఫలితం వస్తుంది. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వాళ్ళకి వేళ ఫలితాలు బాగోలేవనే చెప్పాలి. ఎంచేతంటే భార్యాభర్తల మధ్యలో అనుకున్నటువంటి గొడవలు రావడం, అలాగే ప్రేమికుల మధ్యలో కొన్ని చికాకులు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరియు అనుకోకుండా కొన్ని దుర్వ్యసనాలు కూడా అలవాటు అవ్వడం, తద్వారా అనేక రకాలైనటువంటి ధన నష్టం కూడా జరుగుతుంది. అలాగే స్త్రీల మూలకంగా కొంచెం ధనం కూడా కోల్పోయే అవకాశం కూడా కొంత ఉంది. కావున కొంచెం జాగ్రత్త అవసరం మీకు. మరియు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ అనుకూలంగానే ఉంటుంది. అయితే వ్యవసాయ వ్యాపార రంగాల్లో, వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు. అలాగే భూమి కానీ, గృహం కానీ, వస్త్రాలు, అలంకారాలు ఇవాళ ఏమైనా కొందామనుకుంటే వాయిదా వేయడం మంచిది. ఇవాళ ఏమీ కొనకండి, సామాన్యంగానే ఉండండి. కొత్తగా చేసేటువంటి పనులు ఏమి కూడా చేయకుండా సామాన్యంగా ఉండాలి. మరియు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసింది చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. కేవలం మీ నోటి నుంచి వచ్చే మాట మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ప్రశాంతతను దూరం చేస్తుంది. అంతేకాకుండా మీకు కొన్ని ఇబ్బందులు సృష్టిస్తుంది ఈ యొక్క నోటి నుంచి వచ్చిన మాట. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్త అవసరం. మీకు అందుబాటులో ఉండేటటువంటి రామాలయంలో కొద్దిగా శనగపప్పు, బెల్లం, పానకం 3 పట్టుకెళ్ళి ఆ స్వామివారికి నివేదన చేయించి, ఆ సీతారాములకి చక్కగా పూలమాలలు ధరింపజేయించి అక్కడ ఉండే పిల్లలందరికీ కూడా పంచిపెట్టినట్లయితే చాలా విశేషమైన ఫలితం మీకు ఈవేళ గోచరిస్తుంది. తులసిమాల ప్రత్యేకించి శ్రీరాములకి వేయించడం ఈవేళ చాలా విశేషము. సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి నలుగురు ఆలయాలు ఉంటారు. నలుగురికి కూడా తులసిమాల వేయించడం, చక్కగా ఆ పప్పు బెల్లాలు, ఆ యొక్క పానకం కూడా పంచిపెట్టించండి. మీ ఇంటి నుంచి తీసుకెళ్ళి మీరే మీ చేతులతో పంచిపెట్టుకోండి. చాలా విశేషమైన ఫలితం మీకు గోచరిస్తుంది. తర్వాత కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఇవాళ చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి సాధించగలరు. ఈవేళ మీకు సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు, కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కిరాణా రంగాలు కానీ, లేకపోతే హోటల్ రంగం కానీ, వస్త్ర వ్యాపార రంగాలు కానీ, ఈ యొక్క బంగారపు కొట్లు కానీ, సువర్ణ వ్యాపారాలు, వెండి, అలాగే రత్నాలు, నవరత్నాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. మరియు ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాలు, అట్లాగే హోటల్కి సంబంధించినటువంటి రంగాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. న్యాయవాదులు కానీ, విద్యారంగం, వైద్య రంగం, సినీ రంగం వీళ్ళందరికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ, టీవీ మీడియా రంగాల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండే ఫలితం ఈరోజు గోచరిస్తోంది. ఈ రోజున పట్టిందల్లా బంగారం కింద మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి రావడం మొదలెడుతుంది. కావున ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇవాళ ఏదైనా కొత్తగా వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, లేదా భూమి, గృహం ఇట్లాంటివి కొనాలన్నా దానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినా కూడా అవి కార్యరూపం దాలుస్తాయి, ముందుకెడతాయి. తర్వాత సింహరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. సింహరాశి వాళ్ళకి ఇవాళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి మీ పై ఉద్యోగుల వల్ల మాటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరము.
మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఈ భూములకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు అనుకూలంగానే ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కారణం వాళ్ళకి ఈవేళ అనుకోకుండా ఒక్కొక్కసారి మానసికమైనటువంటి అశాంతి ఏర్పడుతుంది. పై ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు రాజకీయంలో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజుని ప్రత్యర్థులతోటి ఆ యొక్క మాటల విషయంలో కానీ లేదా ప్రచార విషయంలో కానీ పోటీ పడేటప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున కొంచెం జాగ్రత్త అవసరం ఎంతైనాను. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఎలా అయితే మంచి ఫలితాలు చెప్పామో దానికి వ్యతిరేకంగా సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రధానంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ లేకపోతే ఆ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు శివాలయంలో శివుడికి చక్కగా ఆవు పాలతో అభిషేకం చేయించడం మీకు మంచి ఫలితాన్ని కనిపించేలా చేస్తుంది. తర్వాత కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వాళ్ళకి కూడా ఇవాళ చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రోజుని బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, ఈ యొక్క ప్రైవేట్ రంగం అయినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ రంగం ఇట్లాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీళ్ళకి ఫైనాన్స్ రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు వ్యవసాయ రంగం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఈ రోజుని చేసేటటువంటి ఫ్యాన్సీ వ్యాపారం కానీ, కిరాణా వ్యాపారం కానీ, వస్త్ర వ్యాపారం, హోటల్ రంగాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళు మాట్లాడే మాట వల్ల నలుగురిని కూడా ఆకర్షింపజేసుకుని నలుగురిలోనూ కూడా గౌరవ మర్యాదలు పొందగలరు వీళ్ళు. కావున కన్యారాశి వాళ్ళు మీ యొక్క గృహంలో కొన్ని అనుకోనటువంటి దుస్సంఘటనలు జరుగుతూ ఉండడం, దాని ద్వారా బంధువుల్లో కొన్ని చెడు వార్తలు బంధువుల ద్వారా విమర్శ రావడం, బంధువుల్లో మీరు చులకనవ్వడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం లాంటివి ఉన్నాయి. కావున జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క ఆలయానికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ 4 సార్లు ప్రదక్షిణం చేయడం, నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి. తర్వాత తులారాశి యొక్క ఫలితాలు. తులారాశి వాళ్ళకి ఈవేళ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడపడానికి అవకాశాలు ఉన్నాయి. ఈవేళ మీరు ఏదైనా వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, అలంకారాలు ఏమైనా కొనుక్కుంటే దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే భూమి, గృహము ఇట్లాంటివి ఏదైనా కొందాం అనుకున్నా, అలాంటి ఆలోచనలు వచ్చినా, దానికి సంబంధించిన అడుగులు వేసినా మీకు చాలా అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరియు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అట్లాగే మీరు ఏదైనా నూతన వాహనాలు కనుక ఈవేళ కొంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి మీకు. అలాగే వాహన రంగం ద్వారా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. పాత బళ్ళు కొనడం, అమ్మడం కానీ, కొత్త బళ్ళు అమ్మడం కానీ ఇలాంటివి ఏదైనా చేస్తే వాటి వల్ల వాళ్ళకి వ్యాపార రంగం, వాహన రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండే సమస్యలు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్యలో కూడా చక్కగా వాళ్ళకి అనుబంధం, ఆప్యాయత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కావున ఈ యొక్క తులారాశి వాళ్ళు ఇవాళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీకు అందుబాటులో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈవేళ సామాన్యమైన ఫలితాలే చెప్పవచ్చును. వాళ్ళకి ఆరోగ్యం కొంచెం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీకు అందుబాటులో ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొంచెం మీకు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దగ్గరగా ఉండేటువంటి బంధువుల వల్ల విభేదాలు, స్నేహితుల వల్ల కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ నేత్ర సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నరాల బలహీనత ఇదంతా కూడా బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి మీకు. మరియు వ్యవసాయ రంగం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వేళ అనుకూలంగా ఉంటుంది. కానీ బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్, సాఫ్ట్వేర్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళకి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే మీరు చేసేటువంటి ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాదులు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. హోటల్ రంగాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మీకు. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభదాయకంగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి మీకు శత్రువులకి మధ్యలోనూ. కావున కొంచెం జాగ్రత్త అవసరం. మీరు ఈ దోష నివారణ చేసుకోవడం కోసం మీకు అందుబాటులో ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రని పువ్వులతోటి మాల వేయించడం, అట్లాగే స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేయించడం మీకు ఎక్కువ ఫలితాన్ని మంచిగా ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. ధనస్సు రాశి వాళ్ళకి కూడా ఇవాళ చాలా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించడం, మాట అనుకోవడం, ఆ మాట పెరిగిపోవడం, అనేక రకాల ఇబ్బందులు కలగడం, అలాగే ప్రేమికుల మధ్యలో కూడా విభేదాలు రావడం కూడా ఈరోజు జరిగేటటువంటి ఫలితంగా చెప్పవచ్చును. అలాగే
ఈ రోజుని కొంత వ్యసనాల ద్వారా డబ్బు పాడు చేయడం కూడా జరుగుతుంది. సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు, ఆ యొక్క గౌరవ మర్యాదలకి లోటు వస్తుంది. మీ యొక్క పరువు తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ఈ రోజున మీరు చేసే పనులు నలుగురికి కూడా చాలా చెడ్డగా అనిపిస్తాయి. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంతో జాగ్రత్త పరులు అయి ఉండొచ్చు, కానీ ఈవేళ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మీకు ఆ ఉన్నటువంటి ధనం ఏదైతే మీ దగ్గర ఉందో కొంత అనవసరంగా బయటకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సమయం వృధా అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఆరోగ్యం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకునే అవసరం ఎంతైనా ఉంది. మానసికంగా కృంగిపోతూ ఉంటారు. కావున జాగ్రత్తగా ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళు మీకు ఉన్నటువంటి ఆ యొక్క దోష నివారణ కోసం అని చెప్పేసి ఆ నవగ్రహాలకి 9 సార్లు ప్రదక్షిణ చేయడం, అలాగే ఆ నవగ్రహ అనుగ్రహం పొందడం, మరియు దగ్గరలో ఉండే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ముఖ్యంగా తేనె పట్టుకెళ్ళి అభిషేకం చేయించుకుంటే వీళ్ళ చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అవకాశం ఉంటే ఈ రోజుని పానకంతో కూడా శివుడికి అభిషేకం చేయించి, గుడోదకం అని చెప్పి అంటారు. పానకంతో, బెల్లం పానకంతో కూడా శివుడికి అభిషేకం చేయిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది మీకు. అట్లాగే మీకు అందుబాటులో ఉండేటటువంటి రామాలయానికి వెళ్ళి ఆ పానకము, ఆ శనగపప్పు, బెల్లం స్వామికి నివేదన చేయించడం, అక్కడ ఉండే భక్తులకి మీ చేతితో పంచిపెట్టుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారికి చక్కగా ఆ నలుగురికి కూడా తులసి మాలలు లేదా పూలమాలలు అలంకారం చేయించడం మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కావున అక్కడ కళ్యాణం జరిగిన అక్షతలు ధారణం చేస్తే ఆ అక్షత ధారణ వల్ల కూడా మీకు కొన్ని దోషాలు తొలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క పరిహార క్రియలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తర్వాత మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మకర రాశి వారికి ఈ రోజుని అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. చాలా భార్యాభర్తలు సుఖంగా అన్యోన్యంగా ఉండగలరు. ఈ రోజుని భార్యకి ఏదైనా వస్తువులు కానీ అలంకారాలు కానీ ఆభరణాలు కానీ కొంటే దానివల్ల వీరిద్దరూ చాలా అన్యోన్యతను పొందగలరు. దానివల్ల చాలా ఆనందం కలుగుతుంది. తద్వారా జీవితంలో లాభాన్ని కూడా పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేమికుల మధ్యలో కూడా మంచి అవకాశాలు, విభేదాలు తగ్గి ప్రేమానురాగాలు పెరగడానికి అవకాశం ఉంది. మరియు ఈ రోజుని కొంత సమయం వృధా అవుతుంది, కొంత ధనం కూడా వృధా అవుతుంది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీవీ మీడియా రంగం వాళ్ళు, సినీ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది వేళ. అలాగే ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాదులకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చిన వేళ. కావున ఈ బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్, అట్లాగే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు వేళ చెప్పవచ్చును. కావున విద్యార్థుల్లో కూడా ఎక్కువ సమయం చదువుకి కేటాయించవలసి వస్తుంటుంది. తక్కువసేపు చదివితేనే వచ్చేటటువంటిది చాలా అదనంగా చదివితే కానీ రాకుండా ఉంటుంది. అంటే నైపుణ్యత లోపిస్తుంది. కాబట్టి చక్కగా వీళ్ళు ఈ యొక్క శనీశ్వరుడి యొక్క స్తోత్రం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటటువంటి శ్లోకాన్ని ఈరోజు 19 సార్లు కనుక పారాయణ చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. తర్వాత కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి ఈవేళ చాలా 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 మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈవేళ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే జయకరంగా, ఆనందకరంగా, సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈవేళ వీళ్ళు వ్యాపారం చేస్తే వ్యాపారంలో విశేషమైన ధనలాభం వస్తుంది. ఫ్యాన్సీ రంగం, కిరాణా రంగం, అట్లాగే వస్త్ర రంగం, హోటల్ రంగం వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, మరియు వ్యవసాయదారులకి, భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈవేళ కొంచెం ధనానికైతే ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మన ధనమే కానీ వేరే చోట ఉంది, కానీ అనుకున్న సమయానికి రాక కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. అయితే ఈవేళ చక్కగా దైవారాధనలో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, చక్కగా అందరితోనూ సుఖంగా సంతోషంగా గడపడం, ఆ దైవం యొక్క అనుగ్రహం పొందడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, ఇవన్నీ కూడా మీకు మంచి మంచి ఫలితాలుగా చెప్పబడుతూ, మీరు ఈ రోజున మీ ఊళ్ళో జరిగేటువంటి రామాలయంలో జరిగేటటువంటి చక్కగా కళ్యాణంలో పాల్గొనండి. స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించండి. మరిన్ని ఫలితాలు మంచిగా కలగడానికి మీకు అవకాశం ఉంది. ఈ రోజుని కుంభరాశి వాళ్ళు ఏ పని చేపట్టినా సరే అదంతా కూడా దిగ్విజయంగా జరగడానికి అవకాశం ఉంది. తర్వాత మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మీనరాశి వాళ్ళకి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరంగా చెప్పబడుతోంది. మరియు కుంభరాశి వాళ్ళు మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం. అంతేకాకుండా చక్కగా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కూడా స్నేహంగా, ఆనందంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అది కూడా ఏదైతే ఉందో, మీకు భూమికి సంబంధించినటువంటి వ్యాపారం, వ్యవసాయ రంగం ఏదైతే ఉందో అదంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి సమయం. అలాగే విద్య, వైద్య రంగం, అట్లాగే సినీ రంగం, టీవీ మీడియా రంగం వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఈవేళ అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. కావున మీరందరూ కూడా చక్కగా ఈ రోజుని
ఆ సీతారాములకు జరిగేటువంటి కళ్యాణంలో పాల్గొనడం, స్వామివారి యొక్క దర్శనం చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు పొందగలరు. ఈ విధంగా ద్వాదశ రాశుల వారు కూడా ఇవాళ ఎన్ని పనులు ఉన్నా సరే మీకు అందుబాటులో ఉండే సీతారాముల వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొనడం, లేదా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం, స్వామివారి యొక్క దర్శనం చేయడం మంచి ఫలితంగా మీకు చెప్పబడుతున్నాయి. సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.